కోడెల మృతి మనస్సును కలిచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలను ఆలయ ఈవో వినోద్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా కోడెల ఆరోగ్య వివరాలను వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి కోడెల మరణాల విషయంలో వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను పంపించారన్నారు. అలాగే కోడెలపై రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. రాజన్న ఆలయ గోశాలను సందర్శించడం జరిగింది. ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణిస్తున్న సందర్భంలో ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పంపడం, పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇక్కడ రావడం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాజన్న ఆలయ ఈవోకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు రాజన్న గోశాలు ఉన్నటువంటి మరి కోడెలకు గోవులకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరమైనటువంటి మాటను కూడా మేము పలు సందర్భాల్లో చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్స్ చెప్తున్నారు, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన డాక్టర్లు చెప్పిన విధంగా లంపీ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులోకి కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భం మాట చెప్పిన సందర్భంలో 1200 పైన కోడలకు కూడా అన్నిటికీ వ్యాక్సిన్ ఇవ్వడం, ఇంచుమించు 16 మంది వైద్య బృందానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం ఈ కోడెలను గోవులను కాపాడేటువంటి ప్రయత్నంలో వాటికి వారిచ్చిన సూచన స్థలాలతో కూడా పచ్చి గడ్డి కానీ ఎండుగడ్డి కానీ అదేవిధంగా మినరల్స్ తో కూడినటువంటి వాటిని కూడా వాటికి ఆహారంగా అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పటికీ కొన్ని కోడలు మరణించడం విషాదకరం, బాధాకరం. ఈ సంఘటనను పునరావృతం కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇంచుమించు 18 నుంచి 26 కోడలు మళ్లీ తిరిగి యథాస్థితికి వచ్చి వాటి మేత మేస్తున్నాయని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరో 4 ఒక క్వారంటైన్లో ఒక 2 మరో క్వారంటైన్లు పెట్టి వాటి కూడా చికిత్స అందిస్తామని చెప్పని అవి కూడా కోలుకునే మళ్లీ యథాస్థాయికి తిరుగుతాయని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. భక్తులు కూడా ఇచ్చేటువంటి పట్టి కోడెముక్కు చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ పాలు మరువని కోడలు ఇవ్వడం కానీ, చిన్న కోడలు ఇవ్వడం కానీ, లేకపోతే క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి వాటి ఇవ్వడం వల్ల కూడా కొంచెం సమస్య తలెత్తుందని చెప్పని డాక్టర్స్ బృందం చెప్తా ఉంది. భక్తులు కూడా అవేర్నెస్ చేసే కార్యక్రమం తీసుకొని చిన్న వాటికి కూడా గ్రేట్ ప్రభుత్వ పక్షాన కూడా ఈ రైతులకు అందివ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రైతులు ఇప్పటికే చాలా మంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. వీలైనంత తొందరగా వాటిని కూడా రైతులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, దాని ద్వారా వారికి కూడా ఉపాధి వ్యవసాయం చేసుకోవడానికి కోసం చేదోడుగా కూడా రాజన్న కోడలను ఇచ్చిన వాళ్ళు అవుతుంది. ఇదివరకు మనం మొదటి దశలో 10 మాసాల క్రితం చాలా 1000 పైనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇందులో నుంచి వాటిని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. మరో 3-4 రోజుల తర్వాత ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటి అధిగమించే కార్యక్రమం ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం. ఎక్కడ ఎవరు కూడా ఇలాంటి గోశాలలో జరిగేటువంటి దానిపైన అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కృతనిశ్చయతో ఉందన్నమాట. అంటే మన సంస్కృతిని కాపాడుకోవడం, భక్తుల విశ్వాసాన్ని కాపాడడం, భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం ఈరోజు చేసుకుంటూ భవిష్యత్తులో మరింత ముందుకు పోతామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పుడు ప్రస్తుతానికి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి బృందం చెప్పిన సూచనలు సలహాలు దేవాదాయ శాఖ తరఫున ఈవో గారు అధికారులందరూ కూడా పాటిస్తాను. జిల్లా కలెక్టర్ గారు కూడా 2-3 మార్లు ఇక్కడ రావడం, పరిశీలించడం, వారికి ఉన్నటువంటి అనుభవంతో గోశాలు ఉన్నటువంటి వారికి ఎలాంటి అనారోగ్యం తలెత్తకూడదు. ఎందుకంటే వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ సీజన్లో వచ్చే వ్యాధులను తట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేయాలని, ఎక్కువ సంఖ్యలో కోడలు ఉన్నప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు ముద్ద చర్మ వ్యాధి ఒకదానికి వస్తే మరో దానికి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది. అంటే గోశాలలో అలాంటి వ్యాధి లేదు, కానీ భక్తులు ఇచ్చినటువంటి కోడెతోని లోపలికి వచ్చిన తర్వాత రావడం వల్ల ఈ ఇబ్బంది జరిగిందనే మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి కూడా కోడెలను తీసుకొని ఈ గోశాల వదిలినప్పుడు ఒక 10 రోజులు క్వారంటైన్లో పెట్టే విధంగా, నూతన కోడెలు వచ్చినప్పుడు కూడా ఇక నుంచి మనం వెంటనే గోశాలలో వాటిని కలపకుండా గోశాలలో మిగతా
కోడెలు ఆవులతో వాటిని లేకుండా 10-15 రోజులు వాటిని కొత్తగా వచ్చినటువంటి దాన్ని గ్రేడింగ్ చేసుకుంటూ కొత్త క్వారంటైన్గా పక్కన పెట్టి ఆ 15 రోజులతో కలిపినట్టు బహుశా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని నా సూచన. అది పాటించాలని చెప్పని గ్రేడింగ్ చేసుకుంటూ ఆ విధంగా పోతే బాగుంటుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి చెప్తూ గోశాల అందు ప్రస్తుతం 1230 వరకు కోడెలున్నాయి. తర్వాత 54 ఆవులున్నాయి. వీటన్నిటి సంరక్షణ కూడా రెవెన్యూ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఈ యొక్క గోశాలని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు. వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం కూడా గోశాలలో కావాల్సిన మెరుగైన సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం. ఈ యొక్క పశువులకు కావాల్సిన గడ్డిగా పచ్చిగడ్డి కానీ వరిగడ్డి కానీ ఇంకా మినరల్ ఫుడ్ అంతా కూడా మేము సఫిషియెంట్ గా యానిమల్ హస్బెండరీ వారు అడ్వైజ్ చేసిన దాని ప్రకారం తెప్పించడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఒక ఫుడ్ కూడా మేము ఇస్తున్నాము. ఇంకా కొన్ని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 18 యానిమల్స్ కోలుకున్నాయి. ఆరోగ్యవంతంగా అవి కూడా మేత కూడా మేస్తున్నాయి. మిగతా ఇంకొక కొన్ని యానిమల్స్ చిన్న ఉన్నాయి. దాని సెలైన్స్ మెడికేషన్ అంతా కూడా చేస్తున్నారు. కాబట్టి గోశాల అన్ని రకాలుగా ఈ రోజు అన్ని మంచి పరిస్థితిలో ఉంది. అప్పుడు గోశాలలో ఈ అధిక వర్షం రావడం వల్ల కొంచెం బురదమయం అవడం వల్ల కొంచెం యానిమల్స్ చిక్కాయి. చాలా యానిమల్స్ రికవర్ అయిపోయినాయి. కాబట్టి గోశాల పరిస్థితిలో బాగుందని తెలియజేస్తుంది.